ఇప్పుడే మనం నేర్చుకున్నవి ఆల్రెడీ ఏంటంటే ఆల్డిహైడ్స్ కీటోన్స్ లో మనం ఆల్రెడీ నిన్న నేర్చుకున్నామా ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ అని డిహైడ్రోజనేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ అని అలాగే ఇంకా ఓరిజినాలిసిస్ ఆఫ్ ఆల్కీన్స్ ఆల్కైన్స్ కూడా నేర్చుకున్నాం ఏంటి కూడా. అండ్ మనకి ఇవాళ నేర్చుకునేది ఏంటంటే అమ్మా ఫ్రమ్ నైట్రో ఆల్కేన్స్ then from nitro alkanes. ఓకే, ఈ నైట్రో ఆల్కేన్స్ ని కంపల్సరీగా ఇట్ షుడ్ కంటైన్. మన నైట్రో ఆల్కేన్స్ అంటే ఇవిరా, నైట్రో ఆల్కేన్స్ అంటే NO2 ఆల్కైన్. ఓకే, దీని ప్రైమరీ నైట్రో ఆల్కేన్ అంటారమ్మా, ప్రైమరీ నైట్రో ఆల్కేన్ అండ్ secondary nitroalkane. It is called as secondary nitroalkane. Okay, in order to undergo or in order to convert into aldehydes amma, okay na, idaithe ketones. Aldehydes gaani ketones ravalante compulsory ga it should contain alpha hydrogen amma. Alpha hydrogen undalsindera, without alpha hydrogen nitroalkane does not run. Okay, primary nitroalkanes, first of all on treatment with NaOH, there we get sodium salt of nitroalkanes form avutayamma. Uchan treated with sulfuric acid, 50% sulfuric acid తో ట్రీట్ చేసినప్పుడు ప్రైమరీ అయితే ఆల్డిహైడ్స్ వస్తాయమ్మ, ప్రైమరీ అయితే ఆల్డిహైడ్స్, whereas secondary అయితే we get ketones అమ్మ, గుర్తుంచుకోవాలరా, ఆల్ఫా హైడ్రోజన్స్. అదే when you take tertiary nitroalkanes అమ్మ, when you take tertiary nitroalkanes, tertiary alkane అయితే as a starting no reaction does not react with intra base to react avadamma because of absence of alpha hydrogen. Alpha hydrogen lekapavatam valla it is no reaction. Alpha hydrogen untam valla enti sir, because it is a electron withdrawing group amma, it is an electron withdrawing group. Withdrawing group untam valla emaitadante alpha hydrogen become more acidic amma, alpha hydrogen become more acidic. So ikkada enti sir ఏంటంటే let us take this one amma. Whenever nitroalkanes reacts with NaOH, acidic hydrogen annam kadamma, this H and OH will be removed and we get RCH plus అంటే మైనస్ వస్తమ్మా, H ప్లస్ బయటికి వెళ్ళిపోయిన CH మైనస్ 4. ఇది మైనస్, ఇది మాల్ జనరల్ స్ట్రక్చర్ అమ్మా, NO2 అంటే జనరల్ స్ట్రక్చర్, ఇది దానికి H అండ్ సాల్ట్ Na ప్లస్ ఉంటదమ్మా, Na ప్లస్. అది అండర్గో రెజనెన్స్ జరిగిద్దమ్మా, అండర్గో రెజనెన్స్ జరిగి ఏమైందంటే RCH డబుల్ బాండ్ N. ఓకే, ఈ పై బాండ్ ఇక్కడ షిఫ్ట్ అయిద్దిరా, డబుల్ బాండ్ N O మైనస్ J2 బాండ్ O మైనస్ Na ప్లస్ ఇలా ఉంటదమ్మా. It will undergo resonance to give like this.
సార్ when compared to కార్బన్ దగ్గర నెగిటివ్ చార్జ్ ఉంటుంది కన్నమ్మా ఆక్సిజన్ దగ్గర నెగిటివ్ చార్జ్ as negative charge on the electronegative atom is there stability of the compound also increases మనం తీసుకున్న మాలిక్యూల్ లో లేకే మోర్ ఎలక్ట్రోనెగటివ్ మీద మైనస్ అండ్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ మీద ప్లస్ ఉండాలి సో దీనికన్నా ఇక్కడ మైనస్ ఉంటే మోర్ స్టేబుల్ కాబట్టి ఈ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అయిద్దమ్మా ఈ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అయిద్దిరా పై బాండ్ అంటే మైనస్ చార్జ్ వస్తుంది సో దెన్ ఆన్ ట్రీట్మెంట్ విత్ H2SO4 H2SO4 తో జరిగినప్పుడు బాండ్ విల్ బి బ్రోకెన్ హియర్ ఇక్కడ బాండ్ బ్రేక్ అయిద్దిరా బాండ్ అక్కడ బాండ్ బ్రేక్ అయిపోయిద్దమ్మా కానీ ఇక్కడ 2 మోల్స్ తీసుకోవాలి రచన ఓకే 1 మోల్ కాదు ఇక్కడ నుంచి వి హావ్ టు టేక్ హౌ మెనీ మోల్స్ ఇది 2 మోల్స్ తీసుకోవాలి అంటే 2 మోల్స్ రావు ఇక్కడ we will take 2 moles and we ఇక్కడ bond break అయ్యి we get 2 moles of aldehyde sodium bisulfate and oxygen వెళ్ళిపోయింది కాబట్టి we get N2O gas అమ్మ we get N2O gas N2O gas సో ఇక్కడ మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే ఛాన్సెస్ ఇది ఒకటి అడుగుతారమ్మా NO10 జనరల్ గా మనకి బ్రేక్ చేయగానే ఓ వచ్చేస్తాం అనుకుంటాం బట్ ఇక్కడ ఓ ఇక్కడ రిలేట్ అది ఇంకో దాంట్లో కూడా ఓ వచ్చి మనకి N2O ఫామ్ అయిద్దమ్మా వి గెట్ N2O సో ఇది మనకి ఏంటంటే ఫ్రమ్ నైట్రసో ఆల్కేన్ ప్రైమరీ సెకండరీ అనుకో ఇక్కడ హెచ్ కదా అంటే మనకు వచ్చేది ఏంటి R C డబుల్ బాండ్ O R 2 moles of ketone instead of H బదులు if he has R secondary tertiary ఇక్కడ H లేదు కదా కాబట్టి నో రియాక్షన్ సో మీరు గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే in order to convert NO2 తీసేసి ఇక్కడ ఉన్న H రా ఓకే సింపుల్ గా మీరు గుర్తుంచుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే RCH2 CHO సారీ RCH2NO2 ఉంటే to convert into RCH4 NO2 ని ఆల్డిహైడ్ గా మార్చాలంటే ఫస్ట్ NaOH యాడ్ చేయటం తర్వాత సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేయటం ఓకే అది యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి జరిగే ప్రాసెస్ ఇది ఒకసారి చూసుకోండి అమ్మా రైట్ సార్ ప్రైమరీ అంటే ఏంటంటే మనకి NO2 కి అటాచ్ అయిన కార్బన్ అమ్మ NO2 కి ప్రైమరీ NO2 కి అటాచ్ అయిన కార్బన్ ఇఫ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఓన్లీ 1 కార్బన్ డైరెక్ట్ గా ఒక కార్బన్ కి కనెక్ట్ అయితే ప్రైమరీ ఓకే ఈ కార్బన్ ఎన్ని కార్బన్స్ కనెక్ట్ అయినాయి డైరెక్ట్ గా ఓన్లీ 1 కార్బన్ కాబట్టి ప్రైమరీ NO2 కి అటాచ్ అయిన కార్బన్ ఇఫ్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు 2 కార్బన్స్ we called as secondary అంటారమ్మా we called as అంటే ఇక్కడ దీని ప్రైమరీ ఇది కాదు దీని ప్రైమరీ అలా కాకుండా ఇక్కడ ఇంకో కార్బన్ అంటే ఇక్కడ H2 ఉందమ్మా ఇక్కడ H ఉంటదిరా ఇంకోటి అయితే టెరిషరీ అంటారమ్మా ప్రైమరీ నైట్రో ఆల్కేన్ సెకండరీ నైట్రో ఆల్కేన్ టెరిషరీలో ఆల్ఫా హైడ్రోజన్ లేదు కాబట్టి బికాస్ ఆఫ్ నో ఆల్ఫా హైడ్రోజన్ it will undergo no reaction with base okay ఇక్కడ ఎవరికైనా డౌట్ ఉందా ఇంకా నో ఓకే రా ఫైనల్ ప్రొడక్ట్ వచ్చేటప్పటికి మనకి 2 మోల్స్ తీసుకుంటామమ్మా we will take 2 moles ఫైనల్ ప్రొడక్ట్ వచ్చి మనకి 2 మోల్స్ అని చెప్పాం కదమ్మా ఇలా ఉంది కదా NO ఓకేనా N2O ఆక్సిజన్ వెళ్ళిపోయింది అంటే NO మిగిలింది NO కూడా మిగిలిందిరా బట్ మనకి ఛాన్స్ ఏంటమ్మా NO2 లో అంటే 2N మిగిలిందిరా 2N ఒక ఆక్సిజన్ మనకి సల్ఫేట్ అయాన్ వాటితో బయటికి పోయిద్దమ్మా
అక్కడ బ్యాలెన్సింగ్ ఇవ్వలేరా చిన్న, బ్యాలెన్సింగ్ ఇవ్వలేదు, జస్ట్ మనకి చెప్పింది ఏంటంటే ఆ రియాక్షన్ అంతే. ఓకే 2 మోల్స్ తీసుకోమని చెప్పాడమ్మా, ఓన్లీ 2 మోల్స్. ఒకసారి చూసుకోండిరా. ఓకే ఇంకా పర్ఫెక్ట్లీ ప్లస్ అంటే ఒక ఆక్సిజన్ వాటర్ లో ఫామ్ లో వెళ్ళిపోయిందమ్మా, ఒక ఆక్సిజన్ వాటర్ ఫామ్ లో వెళ్ళిపోయింది, మిగతాది N2O వచ్చిద్దిరా. ఓకే NO కదమ్మా, N2O ఒక ఆక్సిజన్ విల్ బి రిమూవ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్, ఇక్కడ సోడియం బైసల్ఫేట్ మామూలుగా ఉండిపోయిందిరా. ఒకసారి చూసుకోండి అమ్మా. ఓకే రైట్, నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ రా. ఇవి కొంచెం ఇంపార్టెంట్ అమ్మా. aromatic aldehydes తయారు చేయడానికి రా. In order to prepare aromatic aldehydes, aromatic aldehydes వచ్చేటప్పటికి aromatic aldehydes ఫస్ట్ వచ్చేటప్పటికల్లా అమ్మా మనకి ఇటాడ్ రియాక్షన్ అన్నాడు, కాల్డ్ as ఇటాడ్ రియాక్షన్. ఇందులో నేమ్ రియాక్షన్ చాలా ఉంటాయమ్మా. ఓకే అందుకని కొంచెం పేర్లు గుర్తుంచుకోవాలిరా, ఏ రియేజెంట్ ఏది వాడాలి అని. ఓకే ఇటాడ్ రియాక్షన్ లో వాట్ ఆర్ ద కెమికల్స్ యూజ్డ్ అంటే మనం వాడే రియేజెంట్స్ ఏంటంటే chromite and CrO2 Cl2 in the presence of carbon disulfide, or we can also use chromic oxide in the presence of acetic anhydride, in the presence of acetic anhydride, acetic anhydride అని వాడచ్చు. రైట్, ఇందులో ఏంట్రా అంటే మెకానిజం చెప్పలేదమ్మా, డైరెక్ట్ విత్ టోలిన్ రా. ఏంటమ్మా టోలిన్, it converts to aldehyde, it converts to aldehyde. Place sir, CH2 CH3 there also it converts to, అంటే ఆ సైడ్ చైన్ ఎంత వరకు ఉందో అంతవరకు అదే CH2 లాస్ట్ కార్బన్ చేంజెస్ టు ఆల్డిహైడ్ అమ్మా, లాస్ట్ కార్బన్ చేంజెస్ టు ఆల్డిహైడ్. అదే సేమ్ రియాక్షన్ రా, అంటే మనకి ఇంకా అవ్వలేదు, సేమ్ రియాక్షన్, సేమ్ రియాక్షన్ మనకి ఇంకా అవ్వలేదమ్మా. నెక్స్ట్ టాపిక్ వస్తే ఆన్ ట్రీట్మెంట్ విత్ acidified KMnO4, acidified KMnO4 irrespective of the carbons in the side chain. సైడ్ చైన్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి మనకు అవసరం లేదురా, మినిమం ఒక కార్బన్ ఉంటే చాలు. ఇట్ కన్వర్ట్స్ టు కార్బాక్సిలిక్ యాసిడ్ అమ్మా, ఇట్ కన్వర్ట్స్ టు కార్బాక్సిలిక్ యాసిడ్. సో ఇవి వాడినప్పుడు ద లాస్ట్ కార్బన్ present the side chain is converted into aldehyde, but when you use acidified KMnO4 irrespective of the number of carbons, the total number of carbons is converted into carbon dioxide. మిగతా కార్బన్స్ ఎన్నైనా ఉన్నా సరే కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోయిందిరా, ఓన్లీ వన్ ఆఫ్ ది ఫస్ట్ కార్బన్ COOH గా మారింది, అది గుర్తుంచుకోవాలిరా. కానీ ఇక్కడ నేమ్డ్ రియాక్షన్ ఏంటంటే ఇటాడ్ రియాక్షన్, అంటే ఈ రెండు తీసుకోవాలమ్మా. ఓకే అలాగే side chain chlorination, side chain chlorination followed by hydrolysis, followed by hydrolysis, followed by hydrolysis. ఓకే అంటే ఏంటి సార్ అంటే మీ టోలిన్ తీసుకున్నాం, అండ్ ట్రీట్మెంట్ విత్ 2 moles of chlorine in the presence of sunlight, in the presence of sunlight. ఎప్పుడైనా సరే సన్లైట్ తీసుకున్నాము అంటే మా సన్లైట్ కానీ పెరాక్సైడ్ తీసుకుంటే ద డబల్ బాండ్ ఎలైల్ కార్బన్ దగ్గర ఉన్న H, ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై హాలోజన్. గుర్తుంచుకోనమ్మా,
సన్లైట్ గాని పెరాక్సైడ్ గాని తీసుకున్నప్పుడు the halogen will be replaced by the halogen will replace the allylic hydrogen అమ్మ. allylic hydrogen రీప్లేస్ చేస్తాము, అది గుర్తుంచుకోవాలరా. ఓకే, అది హీట్ చేసా అంటే మళ్ళీ అమ్మా or when it is heated to 500 degrees centigrade 500 degrees centigrade హీట్ చేసిన allylic కార్బన్ దగ్గర ఉన్న H రీప్లేస్ అయిద్దిరా. సార్ ఇన్ని క్లోరిన్స్ వాడాను, 2 క్లోరిన్స్ వాడాను. సో 2 క్లోరిన్స్ వాడినప్పుడు we get CHCl2 వచ్చిందిరా, CHCl2. but sir when you take excess of chlorine, excess in the presence of sunlight only, then all the hydrogens will be replaced. All the hydrogens will be replaced. Next, sir, followed by hydrolysis. వాటర్ కలిపినప్పుడు ఏం చెప్పానమ్మా, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ aqueous KOH ఇలా తీసుకున్నప్పుడు ఎక్కడైతే హాలోజన్ ఉందో అక్కడ OH వచ్చిందిరా. wherever the halogen is there, okay, it is replaced by OH. Similarly, OH బట్ సేమ్ కార్బన్ దగ్గర 2 OH ఉంటే అన్స్టేబుల్ కదమ్మా, వెంటనే వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోయిద్దమ్మా, therefore ఇక్కడ వచ్చే స్టెప్ ఏంటి మనకి, డైరెక్ట్ గా మనకి వచ్చేది ఆల్డిహైడ్ అమ్మా, aromatic aldehyde. there we get carboxylic acid. సో ఒకే దాని నుంచి తీసుకురావచ్చు సార్. అదే when you take ethyl benzene అమ్మా, when you take ethyl benzene and treatment with chlorine in the presence of sunlight, both the hydrogens will be replaced, both the alpha అంటే ఇక్కడ ఈ హైడ్రోజన్స్ రీప్లేస్ అవుతాయమ్మా, and followed by hydrolysis, that chlorines are replaced by OH groups replace అవుతాయి. but unstable కాబట్టి water molecule will be removed. there we get ketone. చూసుకోండి ఒక్కసారి. నెక్స్ట్ అమ్మా, అంటే ఏ రియేజెంట్ బట్టి ఏం జరిగింది, ఈ 2 రియేజెంట్స్ బట్టి ఇక్కడ ఉన్న హైడ్రోజన్స్ అమ్మా. ఓకే, అవుట్ ఆఫ్ 3 హైడ్రోజన్స్ 2 హైడ్రోజన్స్ రీప్లేస్ అవుతాయిరా, 2 హైడ్రోజన్స్. ఓకే, అదే సన్లైట్ లో వాడితే మనం తీసుకున్న అమౌంట్ బట్టి మారిద్దమ్మా, and this method is used to prepare only aldehyde, no chance of ketone. but ఇదైతే we can prepare aldehydes, ketone తెచ్చుకోవచ్చు, and we can also get acids. అలాగే ఇది డైరెక్ట్ KMnO4 వాడితే సైడ్ చైన్ మొత్తం బ్రేక్ అయిపోయి ఇట్ కన్వర్ట్స్ టు COOH అని చెప్తారమ్మా. డిపెండ్స్ అపాన్ ది రియాక్టెంట్ బట్టి, తీసుకున్న రియాక్షన్ లో ఉన్న రియేజెంట్స్ బట్టి మారిద్దిరా. నెక్స్ట్ వచ్చేటప్పటికి గెటర్మెన్ రియాక్షన్ అంటారమ్మా, గెటర్మెన్ ఆల్డిహైడ్ రియాక్షన్ అంటారు. గెటర్మెన్ కోచ్ వేరు, గెటర్మెన్ ఆల్డిహైడ్ రియాక్షన్ వేరమ్మా. గెటర్మెన్ ఆల్డిహైడ్ రియాక్షన్
సార్ ఇక్కడ మనం ఏం తీసుకుంటాం సార్ అంటే యూ విల్ టేక్ బెంజీన్ ఆన్ ట్రీట్మెంట్ విత్ HCN. ఎక్కడో తీసుకున్నాం మనం, గుర్తుందా? స్టీఫెన్స్ యాలిఫాటిక్. ఓకే, అక్కడ యాలిఫాటిక్, ఇది aromatic ప్లస్ HCl in the presence of AlCl3 or CuCl, anhydrous AlCl3 or CuCl or CuCl. ఏమిద్రా అంటే మనకి ఇట్ కన్వర్ట్స్ టు ఫైనల్ మెకానిజమ్స్ ఎవరు ఎక్కడ ఫైనల్ గా ఆల్డిహైడ్ అంటే మధ్యలో ఇమీన్ ఇంటర్మీడియట్ ఫామ్ అయ్యే ఐడియా ఉంది కదా, అక్కడేమో యాలిఫాటిక్ చెప్పాం, ఇక్కడ యారోమాటిక్, మధ్యలో ఫామ్ అయ్యే ఇంటర్మీడియట్ ఇమీన్ అమ్మ, మధ్యలో ఫామ్ అయ్యే ఇంటర్మీడియట్ ఏంట్రా ఇమీన్. సార్ అక్కడ నాట్ ఓన్లీ హెచ్సిఎన్ ఒక్కటే కాదురా, వీ కెన్ ఆల్సో యూజ్ సోడియం సైనైడ్ కూడా వాడచ్చమ్మా. సోడియం సైనైడ్ కూడా వాడచ్చు, గుర్తుంచుకోవాలి. వీ కెన్ ఆల్సో యూజ్ సోడియం సైనైడ్. ఓకే, ఇది గెటర్మెంట్ ఆల్డిహైడ్. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా గెటర్మెంట్ కోచ్. సార్ ఒక గెస్ట్ చేసుకోవచ్చమ్మా, ఆర్ తీసుకుంటే కీటోన్ ఛాన్సెస్ ఉన్నాయి కదా, కొద్దిగా మళ్ళీ ఎందుకు రిస్క్, మనం చెప్పలేనప్పుడు ఎందుకు వద్దురా, బుక్లో చెప్పలేగా. నెక్స్ట్ గెటర్మెంట్ కోచ్ రియాక్షన్ లో ఆల్డిహైడ్స్ కి తయారు చేయడానికి వాడతారమ్మా. ఇక్కడ వాడే రియేజెంట్ CO ప్లస్ HCl, అది ఇంపార్టెంట్ అమ్మా, రియేజెంట్స్ గుర్తుంచుకోవాలిరా, CO ప్లస్ HCl. ఓకే, HCN వాడినప్పుడేమో గెటర్మెంట్ ఆల్డిహైడ్, CO ప్లస్ HCl వాడినప్పుడు గెటర్మెంట్ కోచ్ రియాక్షన్, మళ్ళీ సేమ్ అవి వాడినప్పుడు వి గెట్ ఆల్డిహైడ్. సార్ ఒకవేళ బ్రాంచ్ అయితే ఎలా సార్? ఆల్రెడీ బ్రాంచ్ ఉందిరా, మిథైల్ ఉన్నప్పుడు ఏంటి సార్ అంటే, సార్ ఇక్కడ గ్రూప్ ఏంట్రా, +M గ్రూప్ ఏనమ్మా, +M గ్రూప్ గా చెప్తారు, అంటే రిలీజింగ్ గ్రూప్. సో దానికి +M అంటే మనకి స్టేబుల్ ఏంటి, పారా స్టేబుల్ రా, పారా ప్రొడక్ట్. అదే ఒకవేళ ద బెంజీన్ రింగ్ ఆల్రెడీ కంటైన్స్ ఎలక్ట్రాన్ withdrawing గ్రూప్ అంటే NO2 అనుకుందాం, NO2, దేర్ వి గెట్ -M ఉంది అంటే మెటా డైరెక్టింగ్ గ్రూప్ కాబట్టి దానికి మెటా పొజిషన్ రా, వి గెట్ ఆల్డిహైడ్. అంతేగాని బేస్డ్ ఆన్ ది సబ్స్టిట్యూయెంట్ బట్టి దాని యొక్క రియాక్షన్ ఏం మారదురా, అంటే వచ్చే ప్రొడక్ట్ ఆ జరిగే ఏ కాంపౌండ్ అయితే గ్రూప్ మీద వచ్చి అటాక్ అవుతుందో దాంతో సంబంధం ఉండదమ్మా. అన్ని చోట్ల CHO, కానీ ప్లేస్ మారింది. బెంజిన్ అయితే ఎక్కడైనా ఒకటే, అదే మిథైల్ ఉన్నప్పుడు CHO, రైట్. సార్ మన డౌట్ రావచ్చు, సార్ ఇఫ్ దే కంటైన్ NH2 రా, 1 +M గ్రూప్ 1 -M గ్రూప్ రా, ఒకటి -M గ్రూప్ ఉందమ్మా, ఇంకోటి +M ఉందిరా, ఇంకోటి +M. సార్ whenever the benzene ring contain both -M and +M, the product is based on +M only. +M ని డామినేట్ చేస్తారా, గుర్తుంచుకోవాలి. అంటే దీనికి ఆర్థో పొజిషన్ కానీ పారా పొజిషన్ కానీ రావాలి. బట్ ఆల్రెడీ పారా పొజిషన్ లో NO2 ఉందిరా, NO2 ఉంది కాబట్టి ఇంకా నో ఛాన్స్, కాబట్టి ఇలాగ. సార్ 2 +M ఉన్నాయి, బేస్డ్ ఆన్ ది రియాక్టివిటీ రా, 2 +M ఉన్నప్పుడు బేస్డ్ ఆన్ ది రియాక్టివిటీ బట్టి అది దేనికి చూసుకోవాలి అంటే, ఎప్పుడైనా సరే రెండు ఒక +M ఒక -M ఉన్నప్పుడు డామినేటింగ్ గ్రూప్ ఈస్ +M రా ఎప్పుడు, వెదర్ ఇట్ ఈస్ స్ట్రాంగ్, ఇక్కడ స్ట్రాంగ్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉన్నా సరే, అండ్ వీక్ రిలీజింగ్ గ్రూప్ రా, వీక్ రిలీజింగ్ గ్రూప్ ఉండి స్ట్రాంగ్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉన్నా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు ఏంటమ్మా, రిలీజింగ్ గ్రూప్ ఎరా. సో స్ట్రాంగ్ యాక్టివేటింగ్ గ్రూప్ greater than
weak activating group greater than benzene greater than weak withdrawing group greater than strong withdrawing group రా strong withdrawing group అమ్మ ఇది ఇంకా ఆర్డర్ అది గుర్తుంచుకోవాలిరా ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా అమ్మ మనకి వచ్చేది ఇంకోటి వెరీ 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 ఇంపార్టెంట్ చాలా మంది ఇక్కడ అడిగేది ఆ స్ట్రక్చర్ అడుగుతాడు రా ఆ స్ట్రక్చర్ అడుగుతాడు which is called as Somilet's reaction అంటారమ్మ Somilet's reaction అంటారు ఏంటి సార్ అంటే when you take benzyl chloride అమ్మ when you take benzyl chloride ఓకేనమ్మా బెంజైల్ అంటే బెంజిన్ కి CH2 ఉంటే బెంజైల్ అంటారు బెంజైల్ క్లోరైడ్ ఆన్ ట్రీట్మెంట్ విత్ ట్రోఫిన్ అంటారు మా TROPHENE రా ట్రోఫిన్ అంటారు ట్రోఫిన్ తో చేసుకుంటే we get aldehyde no chance of ketone రా aldehyde సార్ ట్రోఫిన్ అంటే ఏంటి ఇవన్నీ మనకి అడుగుతాడమ్మా రైట్ సార్ ట్రోఫిన్ CH2 taken 6 times N4 అమ్మా ఇలా ఎన్ను రాసుకోండి ప్రతి 2 ఎన్ల మధ్యలో CH2 పెట్టండి between any two రా P4O10 లాగా లేదు P4O6 లాగా సేమ్ ఇది ఎలా వస్తుంది సార్ అంటే whenever ఆల్రెడీ మనం ప్రీవియస్ బిట్ అమ్మా formaldehyde whenever formaldehyde reacts with ammonia తో ట్రీట్ చేసినప్పుడు we get this one రా very 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 important అమ్మా ఏమొస్తారా we get అది వచ్చింది మనకి ట్రోఫిన్ అంటారమ్మా ఈ ట్రోఫిన్ ని మళ్ళీ when it is heated when it is subjected to heated or nitration when it is subjected to nitration అంటే HNO concentrated HNO3 plus concentrated H2SO4 ఓకే తీసుకుంటే we get RDX అమ్మా అదే బాంబులు అంటారు కదా RDX బాంబ్స్ ఆ RDX బాంబ్స్ తయారు చేయడానికి వాడతారమ్మా స్ట్రక్చర్ మనకు అవసరం లేదురా జస్ట్ అది గుర్తుంచుకోండి అమ్మా ఇది మనకి ఏంటంటే ప్రిపరేషన్ మిగతా అన్ని చిన్న చిన్న ప్రిపరేషన్స్ ఆల్రెడీ మనం నేర్చుకున్నామమ్మా ఇన్ ద ప్రీవియస్ క్లాస్ అదే గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ అక్కడ నేర్చుకున్నాం సో ఇది మనకి ఏంటంటే ప్రిపరేషన్స్ ఆఫ్ ది ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అమ్మా అరోమాటిక్ కూడా వచ్చేస్తాయి చిన్న ఓకే రైట్ ఇంకా ఫిజికల్ ప్రాపర్టీస్ అంటారమ్మా ఫిజికల్ ప్రాపర్టీస్ వచ్చేటప్పటికల్లా ఆల్డిహైడ్స్ కీటోన్స్ కి జనరల్ చెప్పొచ్చురా సార్ ఏం సార్ అంటే ఇన్సాల్యుబుల్ వాటర్ అని అవన్నీ జస్ట్ కానీ వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆల్డిహైడ్స్ కీటోన్స్ లో ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ అడుగుతాడమ్మా ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ అడుగుతాడు ఓకే ఫస్ట్ ఎప్పుడు కూడా ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఫార్మాల్డిహైడ్ అన్నిటికన్నా మోర్ రియాక్టివిటీ ఫార్మాల్ న్యూక్లియోఫిలిక్ అమ్మా న్యూక్లియోఫిలిక్ అంటే ఏంటి
మనకి ఇక్కడ వచ్చి ప్లస్ వచ్చేట ఇక్కడ మనకి ప్లస్ కదా, ఇక్కడ ప్లస్ ఉండాలి, ఇలా మనకి హెచ్ రావడం అన్ని. ఓకే, అంటే ఇక్కడ ప్లస్ చార్జ్ రావాలంటే ఎలక్ట్రాన్ తొందరగా తీసుకోవడం ఎన్ని చేయాలి. ఓకే, అంటే ఇక్కడ మైనస్ ఐ ఎఫెక్ట్ తక్కువ ఉండాలమ్మా, మైనస్ ఐ ఎఫెక్ట్ తక్కువ ఉండాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఆల్డిహైడ్ అమ్మా, అదర్ దాన్ ఫార్మాల్డిహైడ్. సార్ మరి ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్బన్స్ పెరిగే కొద్దీ రియాక్టివిటీ తగ్గిద్దమ్మా, నెంబర్ ఆఫ్ కార్బన్స్ పెరిగే కొద్దీ రియాక్టివిటీ తగ్గిద్దిరా. దీని అంటే కార్బన్స్ అని చూసుకోవడం. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా aromatic aldehydes. నెక్స్ట్ వచ్చేదేంటమ్మా aromatic aldehydes. తర్వాత వచ్చేటప్పటికల్లా aromatic ketones. aromatic తర్వాత ketones. ఇందులో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ పెరిగే కొద్దీ పెరిగిద్ది ketones నెంబర్ ఆఫ్ కార్బన్స్. ఇంకా లాస్ట్ లో వచ్చేటప్పటికల్లా డైఫినైల్ కీటోన్స్. ఆఫ్ కోర్స్ సార్ ఇక్కడ మళ్ళీ దీనికి బ్రాంచెస్ ఉంటే మైనస్ ఎం ఉంటే రియాక్టివిటీ ఎక్కువ ఉంటది, ప్లస్ ఎం ఉంటే రియాక్టివిటీ తక్కువ ఉంటదిరా, మనకి అది కూడా చూసుకోవాలిరా. ఓకే రైట్, ఇది మనకి ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ. అండ్ ఇవాళ లెసన్ ఇదమ్మా. రేపు కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, అమోనియాతో అంటే NH2 ఉన్న కాంపౌండ్స్ ఉంటాయి, ఒక టేబులర్ ఫామ్ లో చెప్తాను, అది నేను రేపు చూద్దాను క్లాస్. ఓకేనమ్మా రైట్, చూసుకోండి ఒకసారి.